Hi students, this is K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about the three state capital, that is executive, judiciary and legislative. These are the most important concepts, my dear student friends, asked in many competitive exams. Nowadays, the recent government, our recent AP government, the Vice Jagan Mohan Reddy also implemented this three state capital. త్రీ స్టేట్స్ క్యాపిటల్ ఆల్రెడీ దిస్ త్రీ స్టేట్ క్యాపిటల్ ఎప్పుడో నుంచి మనం పుస్తకాల్లో మాత్రమే గమనించినామండి. కాకపోతే ఇది మన ఏపీలో కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వడం అనేది జరిగిందన్నమాట. ఓకే, ఇది మొట్టమొదటగా మనం ఈ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్ ఈ త్రీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసే ముందు టిల్ నా హూ హ్యావ్ నాట్ ఎట్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే అప్డేట్స్ రావడం అనేది ముందుగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, డ్యూ టు దట్ యువర్ ఫ్రెండ్స్ మే ఆల్సో గెట్ బెనిఫిటెడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద త్రీ బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ ది జ్యుడిషియరీ అంటున్నాడు. అవునా కదా, ఇదంతా గవర్నమెంట్కి లింక్ ఉంటుందా లేదా? అందుకని గవర్నమెంట్ యొక్క మొట్టమొదట మూడు ముఖ్యమైన బ్రాంచెస్ ఏవి ఏంటంటే, ఒకటి ఎగ్జిక్యూటివ్, ఇంకోటి లెజిస్లేచర్ అండ్ ఇంకోటి జ్యుడిషియరీ అని చెప్తున్నాము. ఓకే, కాకపోతే ఆల్దో ది త్రీ హ్యావ్ డిస్టింక్ట్ ఫంక్షన్స్ టు పర్ఫార్మ్ దేర్ స్కోప్ సమ్టైమ్స్ మీట్ అంటున్నాడు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అనుకోండి, దానికి సంబంధించి ఒక ఫంక్షన్స్ ఉంటాయి. అంటే వాటికి సంబంధించి వాటి యొక్క సిచ్యువేషన్ తగ్గట్టు, వాటి యొక్క బాధ్యతలు తగ్గట్టు, వాటి యొక్క రోల్ అనేది ఏం చేస్తుంది ఎగ్జిక్యూటివ్ అనేది, వాటి యొక్క రోలు కండిషన్స్ ప్రకారం ఆ విధంగా వాళ్ళ యొక్క ఏం డ్యూటీస్ ఉంటాయి, వాళ్ళ ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వాళ్ళ ఫంక్షన్స్ ఏమి, వాళ్ళ స్కోప్ ఏం చేస్తాయి, వాటికి తగినట్టు అవి స్పందిస్తాయి. నెక్స్ట్ జ్యుడిషియరీ ఏమి, ఆ యొక్క వాటికి ఏముంటాయి, వాటికి తనిగా ఫంక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా లెజిస్లేచర్ కూడా ఏముంటాయి, దానికి కూడా ఒక తనిగా ఫంక్షన్స్ ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు మనము ఇవంతా బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంటే, కాదనడం లేదు. కాకపోతే ప్రతి ఒక్కటికి తనిగా ఫంక్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఏమంటున్నాడు, దేర్ స్కోప్ సమ్ టైమ్స్ మీట్ అంటున్నాడు. అంటే కాకపోతే కొన్నిసార్లు దీని యొక్క పరిమితి అనేది కొన్నిసార్లు మీట్ అవుతుందంట. అది ఏమని మనము పూర్తిగా ఒక్కొక్క కాన్సెప్ట్ డిస్కస్ చేస్తే ఎలాబరేట్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ వాట్ ఈస్ మీన్ బై లెజిస్లేచర్ అంటున్నాడు. లెజిస్లేచర్ అంటే ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని మనం చెప్పుకోవచ్చు. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇక్కడ ఎవరు ఉంటారు? మనం నార్మల్గా మన యొక్క చీఫ్ మినిస్టర్ ఎక్కడ ఉంటాడు? ఈ అసెంబ్లీలో ఏదైనా సభల్లో ఏం చేస్తుంటారు, ఇక్కడ వీళ్ళందరూ వెళ్ళి ఏదైనా లాస్ అనేది ఎనాక్ట్మెంట్ చేస్తుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము లాస్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దిశా చట్టం అనేది ఎక్కడ చేసినారు? ఈ అసెంబ్లీలో కదా బిల్ పాస్ చేసినారు కదా. అదేవిధంగా అంటే నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నా అంటే, లెజిస్లేచర్ యొక్క ముఖ్య బాధ్యత ప్రధాన ఏమిటంటే లాస్ని ఎనాక్ట్మెంట్ చేయడము, లాస్ని సృష్టించడం. అంటే వాదాలు ఈ విధంగా జరుగుతుంటాయి మన అసెంబ్లీలో జనరల్గా. విన్నింగ్ పార్టీ అండ్ ఆల్సో ద ఆపోజిట్ పార్టీ ఏం చేస్తాయి, ఒక ఫైనల్గా ఏమవుతుంది, ఒక బిల్ అనేది అమెండ్మెంట్ జరుగుతుంది, ఒక లా అనేది ఏమవుతుంది అమెండ్మెంట్ జరుగుతుంది. అవునా కాదా? అదే అంటే నేను ఎందుకు ఈ విధంగా డిస్కస్ చేస్తున్నా అంటే, లెజిస్లేచర్ యొక్క మెయిన్ బాధ్యత, మెయిన్ ఫంక్షన్ ఏమిటంటే ఎనాక్ట్మెంట్ ఆఫ్ లాస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ ద బేసిస్ ఫర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది అదర్ టూ ఆర్గాన్స్, ది ఎగ్జిక్యూటివ్ అండ్ ది జ్యుడిషియరీ. ఓకే, ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడంటే, ఇప్పుడు లెజిస్లేచర్లో ఒక లా అనేది ఫ్రేమ్ అప్ అయిపోయింది. అవునా కదా? ఇట్ ఈస్ ద బేసిస్ ఫర్ ది ఫంక్షనింగ్. అప్పుడు ఏమవుతాయి, ఇప్పుడు నేను లా అనేది ఒక ఫ్రేమ్ అప్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ టూ ఫంక్షన్స్ ఆటోమేటిక్గా ఫాలో కావాలా లేదా? ఇప్పుడు నేను దిశ అనే చట్టాన్ని నేనేం చేసినాను, ఒక ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో దిశా చట్టం అనేది ఇంప్లిమెంట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏదైనా కేసెస్ అక్కర్ అయినాయంటే, ఏదైనా డిఫాల్ట్ కేసెస్ అక్కర్ అయినాయి, ఎవరికైనా తప్పు చేసి ఈ చట్టం కింద, ఈ లా కింద వాళ్ళకి శిక్ష పడాలంటే అప్పుడు ఎవరు ఇస్తారు నార్మల్గా మనకి శిక్షలు? లెజిస్లేచర్ ఇస్తుందా, జ్యుడిషియరీ ఇస్తుందా? జ్యుడిషియరీ అనేది ఇస్తుంది అనమాట. అందుకని అంటే ఇది ఏమిటంటే, ఇది ఏం చేస్తుందంటే ఇది ఫంక్షనింగ్ ఇస్తుంది. అంటే వేరే టూ ఆర్గాన్స్ కూడా, అది ఏమిటంటే ఎగ్జిక్యూటివ్ అండ్ ఆల్సో ద జ్యుడిషియరీ. ఇట్ ఈస్ ఆల్సో సమ్ టైమ్స్ ద ఫస్ట్ ప్లేస్ అమాంగ్ ద త్రీ ఆర్గాన్స్, బికాస్ unless laws are enacted there is
దెర్ కెన్ బి నో ఇంప్లిమెంటేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ లాస్. కాకపోతే ఏమిటంటే మొట్టమొదటిది ఏమిటంటే ఏ దాంట్లో ఇప్పుడు లెజిస్లేటర్ మనము ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ అని చెప్పుకున్నా కానీ కాకపోతే లెజిస్లేచర్ అనేది ఫస్ట్ ప్లేస్ అనమాట. ఎందుకంటే అది అక్కడ లాస్ మేక్ అయినాకే కదా మిగతావి ఫంక్షన్ అవుతాయి అని వాడు చెప్తున్నాడు. అందుకని ఇట్ ఈస్ ఆల్సో సమ్టైమ్స్ అకార్డెడ్ ద ఫస్ట్ ప్లేస్ అమాంగ్ 3 ఆర్గాన్స్ బికాస్ అంటిల్ అండ్ అన్లెస్ లాస్ ఆర్ ఎనాక్టెడ్ దెర్ కెన్ బి నో ఇంప్లిమెంటేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ లాస్ అంటున్నాడు. నెక్స్ట్ వాట్ ఈస్ ఎగ్జిక్యూటివ్? ఇప్పుడు లెజిస్లేచర్ అంటే ఎనాక్ట్మెంట్ ఆఫ్ లాస్ అంటున్నాం. ఎగ్జిక్యూటివ్ అంటే ఏమి ఇక్కడ? ది ఎగ్జిక్యూటివ్ ఇస్ ద ఆర్గాన్ దట్ ఇంప్లిమెంట్ ద లాస్ ఎనాక్టెడ్ బై ద లెజిస్లేచర్. అంటే ఏమి ఇక్కడ? ఇప్పుడు నేను ఏం చేసిన లెజిస్లేచర్లో కేవలము లాస్ మాత్రమే నేను ఎనాక్ట్మెంట్ చేసినాను, లాస్ మాత్రమే ఎనాక్ట్మెంట్ చేసినాను. కాకపోతే ఎగ్జిక్యూటివ్ యొక్క పని ఏమిటంటే వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. వాటిని ఏం చేస్తుందంటే ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఎవరు చేసిన పనిని ఇంప్లిమెంట్ చేస్తుంది? లెజిస్లేచర్ చేసిన పనిని ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుందంటే ఇంప్లిమెంట్ చేసి స్టేట్లో ఎన్ఫోర్స్ అయ్యేలా చేస్తుంది. అందుకని ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు ఇక్కడ? ఇట్ ఈస్ ద అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంట. ఇక్కడ ఎవరు ఉంటారు? ఇక్కడ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ప్రెసిడెంట్, గవర్నర్సు, ఇలా వీళ్ళందరూ ఏమిటంటే వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ అనమాట. ఇప్పుడు థింక్ దట్ ఇక్కడ అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేసేది, లాస్ పాస్ చేసేది ఈ మినిస్టర్సే. కాకపోతే పాస్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? బిల్ అనేది, లా అనేది ఎనాక్ట్మెంట్ చేసినాం. కాకపోతే ఇప్పుడు ప్రజల కోసమే కదా ఏ లాస్ అయినా మనము మేక్ చేస్తున్నాం. ప్రజల శ్రేయస్సు కోసమే కదా, వాళ్ళ యొక్క గ్రోత్ కోసమే కదా మనం ఏ లాస్ అయినా మనం ముందుకు తెస్తున్నాం. ఏ చట్టాలైనా సరే సెక్యూరిటీ కోసమే కదా, మంచి సెక్యూరిటీ కోసమే కదా. అలాంటి సిచ్యువేషన్స్లో ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుందంటే వారి యొక్క బాధ్యత ఏమిటంటే ఇంప్లిమెంటేషన్ అయ్యేలా చేస్తుందన్నమాట. అందుకని ఎగ్జిక్యూటివ్ ఎందుకు అడ్మినిస్ట్రేటివ్? ఇట్ ఈస్ ద అడ్మినిస్ట్రేటివ్ అండ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అనమాట. ఇక్కడ ఎవరు ఉంటారు? మినిస్టర్స్ వీళ్ళందరూ ఉంటారనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై జ్యుడిషియరీ? ఇప్పుడు జ్యుడిషియరీ అంటే ఆటోమేటిక్గా మనకు తెలుసు ఇది ఏం చేస్తుంది? ఎవరైతే తప్పులు చేసి ఉంటారో వాటికి శిక్షలు ఇస్తుంది. నంబర్ ఆఫ్ కోర్ట్స్ ఉన్నాయి మనకి, అవునా కదా? ప్రజల కోసము నంబర్ ఆఫ్ కోర్ట్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు ఇవంతా ఉన్నాయి. ఇక్కడ ఏమి? జ్యుడిషియరీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ ది గవర్నమెంట్, అవునా కదా? ఇది కూడా వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇది ఏం చేస్తుంది? చట్టాలు ఏమైనా వచ్చినాయంటే ఇప్పుడు ఆ చట్టాలు వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఉన్నారు. ఫస్ట్ ఏం చేసింది? అసెంబ్లీలో చట్టం అనేది వచ్చి ఒక లా అనేది ఎనాక్ట్మెంట్ చేసినారు. వాటిని ఎవరు ఇంప్లిమెంట్ చేసినారు? ఎగ్జిక్యూటివ్ అనేది ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసింది. కాకపోతే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏదైనా ప్రజలు ఎవరైతే తప్పు చేసి ఉంటారో అలాంటి సిచ్యువేషన్స్లో అక్కడ ఏమన్నా వాళ్ళ శిక్షలు అమలు చేసినట్టయితే అప్పుడు ఈ జ్యుడిషియరీ ఏం చేస్తుంది? వాటిని సెటిల్మెంట్ చేస్తుంది అనమాట. అంటే ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు అని ఇట్ హ్యాస్ బీన్ గివెన్ హూ హ్యావ్ బీన్ డన్ మిస్టేక్ ఆర్ హూ హ్యావ్ నాట్ డన్ మిస్టేక్. అంటే జ్యుడిషియరీ అంటే ముఖ్య బాధ్యత ఏమిటంటే జస్టిస్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుందంటే సిటిజన్స్కి జస్టిస్ అనేది ఇస్తుందన్నమాట. అంటే ఈ న్యాయము అనేది నిర్ణయిస్తుంది ఎవరు తప్పు చేసినారు, ఎవరు తప్పు చేయలేదు. అంటే ఆ యొక్క డిస్ప్యూట్స్ని ఏం చేస్తుందంటే, ఆ యొక్క ప్రాబ్లమ్స్ని, ఆ యొక్క గొడవల్ని ఏం చేస్తుందంటే సెటిల్మెంట్ చేస్తుంది. ఎవరు సెటిల్ చేస్తారంటే జ్యుడిషియరీ. ఓకే, అందుకని దీన్ని ఏమంటున్నామంటే జ్యుడిషియరీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద వాచ్ డాగ్ ఆఫ్ ది డెమోక్రసీ అండ్ ఆల్సో ద గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అవునా కదా? ఇది ఎప్పుడు డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయాలనే కదా ఇది ఉండేది. అందుకని కంటిన్యూస్గా దానికోసమే ఆ యొక్క న్యాయం చేయాలని చెప్పేసి కంటిన్యూస్గా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏమిటంటే కాన్స్టిట్యూషన్కి గార్డియన్ లాగా ఉంటుంది. అంటే ఏమిటి? ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రూల్స్ని వయోలేట్ చేస్తే ఏమొస్తుంది? ఇది గార్డియన్ లాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ జ్యుడిషియరీ అంటే మనము కోర్ట్ అంటున్నాం కదా. ఇక్కడ ఏమేమి ఉంటాయి? కంప్రైజెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ అదర్ సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ వాట్ ఈజ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటున్నాం. ఇప్పుడు ఇంతవరకు మనము ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ ఏమని మనం నేర్చుకున్నాం. కాకపోతే ఇక్కడ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఏమని ఇక్కడ చూస్తాం. అంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏమిటంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్కి వాళ్ళ యొక్క పవర్స్ ఉంటాయి, జ్యుడిషియరీకి వాళ్ళ యొక్క పవర్స్ ఉంటాయి, అవునా కదా? లెజిస్లేచర్కి వాటి యొక్క పవర్స్ ఉంటాయి. కాకపోతే అన్నిటికి సేమ్ పవర్స్, సేమ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. ఒక్కొక్కరికి
ఒక్కొక్క సపరేట్ పవర్స్ ఉంటాయి, అవునా కదా? అది ఏమని ఇక్కడ చూస్తాం. ఇన్ స్ట్రిక్ట్ సెన్స్ ది డాక్ట్రిన్ ఆఫ్ ది సపరేషన్ ఆఫ్ పవర్స్ ఈస్ వెరీ రిజిడ్ అంటున్నాడు. అంటే రిజిడ్ అంటే ఏమిటంటే ఇట్స్ వెరీ స్ట్రిక్ట్ అనమాట. ఇట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్. దెన్ పర్పస్ ఆఫ్ ది సపరేషన్. ఇప్పుడు మనము సపరేషన్ ఆఫ్ పవర్స్ అని మనం చెప్పుకున్నాము. వాళ్ళ యొక్క పవర్స్ ఏ విధంగా ఉంటాయంటే చాలా ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఏ విధంగా ఉంటాయంటే రిజిడ్ అంటే ఏ విధంగా అంటే ఒక స్ట్రిక్ట్గా, ఒక కాన్స్టెంట్గా ఉంటుంది, ఒక ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే ఎటువంటి ఫ్లెక్సిబుల్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు జ్యుడిషియరీలో మనము తప్పు చేసిన వాడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్లెక్సిబుల్గా ఇచ్చేస్తే ఏమవుతుంది, మనము న్యాయం అనేది నిర్ణయించలేం ప్రాపర్గా, అవునా కదా? అందుకని ఒక్కొక్కరికి సపరేషన్ ఆఫ్ పవర్స్ ఏ విధంగా ఉంటుంది, వెరీ రిజిడ్గా ఉంటుంది. అంటే ఎందుకు పర్పస్ ఆఫ్, ఇప్పుడు దాని యొక్క పర్పస్ ఏమి, సపరేషన్ చేయాల్సిన పర్పస్ ఏముందని ఇక్కడ మనం చెప్పుకుందాం. ది పర్పస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఇస్ టు ప్రివెంట్ ద అబ్యూస్ ఆఫ్ ది పవర్స్ బై ఎ సింగిల్ పర్సన్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. ఇట్ విల్ గార్డ్ ద సొసైటీ అగైన్స్ట్ ద ఆర్బిట్రరీ, ఇరేషనల్ అండ్ టైరానికల్ పవర్స్ ఆఫ్ ది స్టేట్. అంటే ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు ఇవంతా ఎందుకు కోసము, ఇప్పుడు నేను చెప్పుకున్నాను, ఇవంతా ఎందుకోసము, ప్రజల యొక్క సురక్షితం కోసం, అవునా కదా? ఇప్పుడు జ్యుడిషియరీ ఎందుకు ఉండేది, అవునా కదా? ఇప్పుడు జ్యుడిషియరీ దీని యొక్క మెయిన్ బాధ్యత ఏమి, న్యాయం చేయాలి. ఎవరికి న్యాయం చేయాలి, తప్పు చేసిన వాడిని శిక్షించాలి, నిర్దోషుల్ని కాపాడాలి, అవునా కదా? ఇప్పుడు లెజిస్లేచర్, ఇప్పుడు మన గవర్నమెంట్ ఎందుకు ఉండేది, ప్రజల కోసమే కదా, అవునా కదా? వాటి యొక్క బాధ్యతలు ఏమి, ప్రజల కోసము సపోర్ట్ చేయడం. అందుకని దీని యొక్క పర్పస్ ఆఫ్ సపరేషన్, ఇప్పుడు ఎందుకు సపరేషన్ ఉంది, ఎందుకు కోసం అంటే వాటికి తనిగా రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు లెజిస్లేచర్ వచ్చి జ్యుడిషియరీ పనులు చేయవు, అవునా కదా? లెజిస్లేచర్ జ్యుడిషియరీ పనులు చేయవు, అలా అని ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ పనులు చేయవు. కాకపోతే ఇవంతా బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంటే. కాకపోతే ఏమిటంటే దీని యొక్క పర్పస్ ఆఫ్ సపరేషన్ ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే ఎందుకు ఈ యొక్క సపరేషన్ ఆఫ్ పవర్స్ ఎందుకంటే ఎవరైతే తప్పు చేస్తున్నారో వాటిని మనము శిక్షించడం. ప్రివెంట్ అబ్యూస్ ఆఫ్ ది పవర్ బై సింగిల్ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్. ఇట్ విల్ గాడ్ ఇది ఏం చేస్తుంది, ఇది సొసైటీని ఒక గాడ్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అందుకని ది పర్పస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఇస్ టు ప్రివెంట్ అబ్యూస్ ఆఫ్ ది పవర్ బై ఏ సింగిల్ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. ఇట్ విల్ గాడ్ ద సొసైటీ. అంటే ఇక్కడ ఇంకోటి ఏమిటంటే పర్పస్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఇస్ టు ప్రివెంట్ ద అబ్యూస్ ఆఫ్ ది పవర్ బై ఏ సింగిల్ పర్సన్. అంటే ఒకరి చేతుల్లో పవర్ లేకుండా, అంటే ఏమిటంటే కొందరు చెప్తా ఉంటారు చట్టాన్ని నువ్వే చేతుల్లో తీసుకుంటుంటావు అని. అలా కాకుండా ఒకరి చేతిలో పవర్ లేకుండా అందరికీ ఉండేటట్టు, అంటే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కానీ ఇలా కాకుండా ఏమిటంటే ఒక న్యాయం పరంగా వెళ్ళని, ఒక చట్ట పరంగా వెళ్ళని అని ఇక్కడ చెప్తున్నాం. ఇప్పుడు మనము జనరల్గా థింక్ దట్ వన్ పర్సన్ హ్యాస్ బీన్ డన్ మిస్టేక్ హియర్. ఓకే, దెర్ ఆర్ 2 persons here. They are doing some business. They are doing some trading business. Think any products. ఓకే, వాళ్ళ మధ్య ఏమిటంటే కొంత ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అయినాయి. ఓకే, XY వీళ్ళు 2 persons. ఎక్స్కి మోర్ పవర్ ఉంది, వైకి లెస్ పవర్ ఉంది. అప్పుడు వీడు మిస్టేక్ చేసినాడని వీడు వచ్చి వాడిని పవర్ యూటిలైజ్ చేయడానికి లేదు కదా. అంటే ఏమేంటి, ఇప్పుడు లేకపోతే ఒక 10 persons వీడిని యూటిలైజ్ చేయడానికి లేదు కదా. కాకపోతే ఏ విధంగా వెళ్ళాలి, ఏదైనా సరే న్యాయ నిర్ణేత ప్రకారంగా వెళ్ళాలి, అవునా కదా? వీ హ్యావ్ టు గో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ విధంగా వెళ్ళాలంటే చట్టపరంగా వెళ్ళాలి, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా వెళ్ళాలి, ప్రొసీజర్స్ ప్రకారంగా వెళ్ళాలన్నమాట. అందుకని అదే వాడు ఏం చెప్తున్నాడు, ది పర్పస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఎందుకు అంటే ఇస్ టు ప్రివెంట్ ద అబ్యూస్ ఆఫ్ పవర్ బై సింగిల్ పర్సన్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. అంటే ఒకరి చేతుల్లో కానీ ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్లో వాళ్ళకి లేకుండా ఒక చట్టపరంగా వెళ్ళాలి. అందుకని ఇది ఏ విధంగా యాక్ట్ చేస్తుందంటే ఇట్ విల్ ఒక గార్డియన్ లాగా, ఒక సెక్యూరిటీ లాగా సొసైటీ ఉంటుందంటే ఏ విధంగా గార్డ్ ప్రొటెక్షన్ చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ వై వీఆర్ డాగ్ని మనం ఎందుకు పెంచుతాము, ఏదైనా ఏదైనా అవుటర్ నుంచి దొంగతనం రాకుండా, అవునా కదా? అదేవిధంగా ఇది ఈ యొక్క పవర్స్ ఏ విధంగా సొసైటీకి ప్రొటెక్షన్ ఇస్తుందంటే ఫ్రమ్ ఆర్బిటరీ, అంటే ఏకపక్షంగా. ఆర్బిటరీ అంటే ఏకపక్షంగా, అంటే సింగిల్గా సపోర్ట్ లేకుండా అందరి కోసము, అంటే ఆర్బిటరీ. ఇంకా
ఇర్రేషనల్ పరంగా, అంటే ఇర్రేషనల్ అంటే ఇక్కడ ఏమిటంటే నాట్ లాజికల్, అంటే ఏదైనా సరే ఏ విధంగా ఉండాలి, లాజికల్గా ఉండాలి. ఏ విధంగా ఉండాలి, లాజికల్గా ఉండాలి. నాట్ లాజికల్గా ఉన్నట్టయితే కొన్నిసార్లు టైరానికల్ అంటే క్రూయల్ హింస అంటాం. అంటే ఆ విధంగా ఈ విధంగా వీటి అన్నిటికీ ఈ విధంగా ఏకపక్షంగా కానీ, లేకపోతే నాట్ లాజికల్గా కానీ, లేకపోతే క్రూయల్గా ఉన్నట్టు ఎక్కడైతే ఉంటుందో, అంటే ఇవంతా చాలా డేంజరస్ కదా. వీటికంతా ఏం చేస్తుందంటే ఇది ఒక గార్డ్గా ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. ప్రొటెక్ట్ చేసి ఏమి ఇస్తుంది, అందరికీ ఫ్రీడమ్ ఇస్తుంది. ఫ్రీడమ్ ఫార్ ఆల్ అండ్ అలోకేట్ ఈచ్ ఫంక్షన్ టు ది సూటబుల్ ఆర్గాన్స్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఎఫెక్టివ్ డిశ్చార్జ్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ డ్యూటీస్ అన్నమాట. అంటే ఎందుకు ఈ విధంగా అంటే ఇది వీటినంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నేను చెప్పినాను, ఒక డాగ్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా అన్నిటిని ఏం చేస్తుంది, అవుటర్ది ఏం చేస్తుందంటే లోపలికి రానివ్వదు. అంటే థెఫ్ట్స్ని, దొంగతనాల్ని, ఆ యొక్క ఎవరైతే వాటిని ఏం చేస్తుంది, లోపలికి రానికుండా చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమిటంటే ఇది ఒక సేఫ్ గార్డ్గా వర్క్ చేస్తుంది అంటున్నాడు. ఓకే, అది దాని యొక్క పర్పస్ అనమాట. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఏమి అంటే ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ డివైడ్స్ ద మెకానిజం ఆఫ్ గవర్నెన్స్ ఇంటూ 3 బ్రాంచెస్. అదే చెప్తున్నాను, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు ఆల్దో వీటికి సపరేట్గా ఉన్నా కానీ ఏమని ఇక్కడ దీని యొక్క ఫీచర్స్ చూస్తాం. ఈచ్ ఆర్గాన్ షుడ్ హ్యావ్ డిఫరెంట్ పర్సన్స్ ఇన్ కెపాసిటీ, దట్ ఈస్ ఎ పర్సన్ విత్ ఎ ఫంక్షన్ ఇన్ వన్ ఆర్గాన్ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ ద అనదర్ ఆర్గాన్. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్లో వర్క్ చేస్తున్నారనుకో, ఎగ్జిక్యూటివ్లో ఆ పర్సన్స్ వర్క్ చేస్తున్నారు, వాడు దాంట్కి సంబంధించే ఉండాలి. ఇప్పుడే నేను చెప్పుకున్నాను కదా, సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటేనేమి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఉంటుంది, అందరికీ సేమ్ ఉండదు కదా. వాడు చేసే పనులు వాళ్ళే చేయాలి. అప్పుడు దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అకౌంట్స్ నేర్చుకొని సైన్స్లో వెళ్తే ఏ విధంగా ఉంటుంది, ప్రాపర్గా ఉండదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమిటంటే ఈచ్ ఆర్గాన్ షుడ్ హ్యావ్ డిఫరెంట్ పర్సన్స్ ఇన్ కెపాసిటీ, వాటి పరంగా వాడే పర్ఫామ్ చేయాలి. అదే కదా సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే. నెక్స్ట్ వన్ ఆర్గన్ షుడ్ నాట్ ఒకటి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్లో ఉండేవాడు దేనిలో ఇంటర్ఫియర్ కాకూడదు, జ్యుడిషియరీలో ఇంటర్ఫియర్ కాకూడదు. అలా చేస్తే చాలా ఎఫెక్ట్స్ అనేది చూపిస్తాయి. నెక్స్ట్ వన్ ఆర్గాన్ షుడ్ నాట్ ఎక్సర్సైజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ది అనదర్ ఆర్గాన్. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్లో ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేసిందంటే లెజిస్లేచరు దాంట్లో వెళ్ళి ఇంప్లిమెంట్ ఇన్వాల్వ్ కాకూడదు అనమాట. అంటే ఇప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేస్తే దానికి జ్యుడిషియరీ అనేది పర్ఫామ్ చేయకూడదు అనమాట. ఆ విధంగా అనమాట. మొట్టమొదటి ఏముంది, వాళ్ళ పనులు వాళ్ళే చేయాలి. ఇంకోటి దాంట్లో ఇంటర్ఫియర్ కాకూడదు, అంటే ఇన్వాల్వ్మెంట్ కాకూడదు. ఇంకోటి ఏమిటంటే ఒకరు ఇచ్చిన ఫంక్షన్ని ఇంకోరు ఎక్సైజ్ చేయకూడదు అంటున్నాడు. దస్ దీస్ బ్రాడ్ స్పియర్స్ ఆర్ డిటర్మైన్డ్, బట్ ఇన్ ఎ కాంప్లెక్స్ కంట్రీ లైక్ ఇండియా దేర్ ఆఫెన్ రైజెస్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ట్రాన్స్జెషన్ బై బ్రాంచ్ వద్ద అతను. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతున్నాయంటే మన ఇలాంటి డెవలపింగ్ కంట్రీలో కొన్ని క్లాషెస్ అనేది వస్తున్నాయన్నమాట. నెక్స్ట్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఆఫ్ డాక్ట్రిన్ అనేది ఏమని ఇక్కడ మనం చూస్తాం. వై డూ వీ నీడ్ ఏ సపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద వేరియస్ ఆర్గన్స్ ఆఫ్ ది స్టేట్? వెన్ ఎవర్ దెర్ ఇస్ ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఇన్ వన్ సెంటర్ ఆర్ అథారిటీ, దెర్ ఈస్ బౌండ్ టు బి గ్రేటర్ ఛాన్సెస్ ఆఫ్ మాల్ అడ్మినిస్ట్రేషన్, కరప్షన్, నెపోటిజం అండ్ అబ్యూస్ ఆఫ్ ది పవర్. అంటే ఏమిటంటే ఇప్పుడు మనము ఎందుకు ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద స్టేట్ అంటే ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్తాను. ఒకవేళ కాన్సన్ట్రేషన్ ఒకరి చేతుల్లో ఉన్నట్టయితే ఏమవుతుంది, అవునా కదా. ఇప్పుడు పవర్ సపరేట్గా ఉండడం వల్లనే వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఈ పవర్స్ అంతా వేరియస్ ఆర్గాన్ లేకుండా ఒక సెంటర్ ఆఫ్ అథారిటీ పరంగా ఉన్నట్లయితే ఏమవుతుంది, కరప్షన్కి దావతిస్తుంది, అవునా కదా. మాల్ ప్రాక్టీసెస్కి దావతిస్తుంది. నెపోటిజం అంటే ఏకపక్ష నిర్ణయత, ఆ విధంగా అన్నిటికీ. నెక్స్ట్ అబ్యూస్ ఆఫ్ పవర్స్ అంటే పవర్ని వృధా చేయడం, అంటే వేరే దానికి ఈ విధంగా డామినేషన్ చేయడం అనమాట. అంటే దిస్ ప్రిన్సిపల్ ఏం ఎన్ష్యూర్ చేస్తుందంటే ఆటోక్రసీ డస్ నాట్ క్రియేట్ ఏ డెమోక్రటిక్ సిస్టమ్. ఒక మాటలో ఏం చెప్పాలంటే ఏం చేస్తుంది, ఇది సిటిజన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏ రూల్ నుంచి ఏకపక్షం లేకుండా అందరికీ ఫ్రీడమ్ ఉండేటట్టు, డెమోక్రసీగా ఉండేటట్టు. ఆటోక్రటిక్ అంటే ఏకపక్షం, అంటే తను చెప్పిందే న్యాయం, తను చెప్పిందే శాసనం, తను చెప్పిందే చట్టం. అలా కాకుండా ఏమిటంటే ఓవరాల్గా ఉండేటట్టు చూస్తుందన్నమాట. హెన్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సపరేషన్ ఆఫ్ పవర్స్ డాక్ట్రిన్ కెన్ బి సమ్మన్డ్ యాజ్ ఫాలోస్ అంటున్నాడు. ఏవని ఇక్కడ చూస్తాం.
ఏమిటంటే కీప్ అవే ద ఆటోక్రసీ, అంటే ఏమిటంటే దీని యొక్క మెయిన్ ఏమిటంటే ఆటోక్రసీ లేకుండా డెమోక్రటిక్గా ఉండండి. నెక్స్ట్ సేఫ్ గార్డ్స్ ఇండివిజువల్ లిబర్టీ, అంటే ఇండివిజువల్స్కి లిబర్టీని ఇవ్వండి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషను ఎఫిషియెంట్గా ఉండాలి, హెల్ప్స్ క్రియేట్స్ అండ్ ఈ విధంగా ఫ్రీగా ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ జ్యుడిషియరీ ఏ విధంగా ఉంటుంది, డిపెండెన్సీ లేకుండా ఆధారపడకుండా ఇండిపెండెంట్గా మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ ప్రివెంట్స్ ద లెజిస్లేచర్ ఫ్రమ్ ఎనాక్టింగ్ ఆర్బిటరీ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ లాస్ అనమాట. అంటే ఏమిటంటే దీని ద్వారా ఏం ప్రివెంట్ చేస్తుంది, ఇది లెజిస్లేచర్ని ఆర్బిటరీ అంటే ఏకపక్షంగా అన్కాన్స్టిట్యూషనల్గా లేకుండా ఏ విధంగా ఉంటుంది, ఒక డెమోక్రటిక్ వేలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్ ఇన్ ఇండియా, దీని యొక్క కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏమని ఇక్కడ చూస్తాం. ది డాక్ట్రిన్ ఆఫ్ separation of powers is a part of the basic structure of the constitution. Although not specifically mentioned, the legislature can నాట్ పాస్ ఏ లా వైలేటింగ్ దిస్ ప్రిన్సిపల్, అంటే లెజిస్లేచరు ఏ విధంగా అంటే ఆ విధంగా లాస్ని వైలేట్ చేయడానికి లేదన్నమాట. కొన్ని ఏ విధంగా ఆ విధంగా పాస్ చేయడానికి లేదన్నమాట. దాని యొక్క ఫంక్షన్స్ ఏమి ఇక్కడ మనం కొన్ని ఆర్టికల్స్ పరంగా చూస్తాం. ఓకే, ఆర్టికల్ 50, the article puts an obligation over the state to separate the judiciary from the executive, but since the falls under the directive principles of state policy is not enforceable అంటున్నాడు. ఇది యొక్క ఆర్టికల్లో దాని యొక్క మెయిన్ అప్లికేషన్ ఏమిటంటే జ్యుడిషియరీ నుంచి ఎగ్జిక్యూటివ్ సపరేట్ కావడం. ఎందుకు అంటే బట్ సిన్స్ దిస్ ఫాల్స్ అండర్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇస్ నాట్ ఎన్ఫోర్సబుల్. కొన్నిసార్లు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దేని కింద ఆర్టికల్స్ ఉంటాయంటే ఆర్టికల్ 36 to 51కి సంబంధించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటుందన్నమాట. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏమిటంటే కొన్నిసార్లు ఇది ఏమిటంటే ఇన్ ది కోర్టులో ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇది ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ అనమాట, అంటే చల్లదన్నమాట. ఎందుకంటే ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద ఉంటుంది. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి ఏమిటంటే రైట్స్, ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఇప్పుడు ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ వరకు ఉంటాయి. ఆ యొక్క ఆర్టికల్స్లో ఫండమెంటల్ రైట్స్లో ఎవరన్నా తప్పు చేస్తే ఏమవుతుందంటే కంపల్సరీ జ్యుడిషియరీలో శిక్షలు ఉంటాయి. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏమిటంటే జస్ట్ ఇట్ షోస్ ద వే బట్ ఇట్ ఈస్ అన్ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ అనమాట. అది ఎన్ఫోర్సబుల్ కాదనమాట. అందుకని ది ఆర్టికల్ ఏం అప్లికేషన్ చేస్తుందంటే ద స్టేట్ టు సపరేట్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ బట్ సిన్స్ ఫాల్స్ అండర్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ is not enforceable. If any class, I will explain you what is meant by fundamental rights and what is meant by directive principles of state policy, each and every article separately. Okay, next article 123. The president being the executive head of the country is empowered to exercise legislative powers, promulgate ordinance in the certain conditions. కొన్నిసార్లు ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నట్టయితే వాడు ఏం చేయాలి, కొన్ని లెజిస్లేటివ్ పవర్స్ వాడు ఎక్సైజ్ చేయొచ్చు కొన్ని కండిషన్స్లో. నెక్స్ట్ ఆర్టికల్ 121 and 211. దిస్ ప్రొవైడ్ ద లెజిస్లేచర్స్ కెనాట్ డిస్కస్ ద కండక్ట్ ఆఫ్ ది జడ్జ్ అండ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్, దే కెన్ డూ సో ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఇంపీచ్మెంట్. కొన్నిసార్లు ఏమిటంటే ది ప్రొవైడ్ ద లెజిస్లేచర్స్, వాళ్ళు లెజిస్లేచర్స్ ప్రొవైడ్ చేయొచ్చంట, కాకపోతే ఏం డిస్కస్ చేయకూడదు, వాడు కెనాట్ డిస్కస్ ఏ కండక్ట్ ఆఫ్ ది జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ది హైకోర్ట్. కాకపోతే వాడు అలాంటిది పర్ఫామ్ చేయకూడదు, జడ్జి కోర్టు ఇలాంటిది. కాకపోతే దే కెన్ డూ సో ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఇంపీచ్మెంట్. ఇంపీచ్మెంట్ అంటే ఏమిటంటే నేరాలు అనమాట. ఇంపీచ్మెంట్ అంటే ఏమిటంటే నేరాలు. అలాంటి సిచ్యువేషన్స్లో వాడికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 361. ప్రెసిడెంట్ అండ్ గవర్నెన్స్ ఎంజాయ్ ఇమ్యూనిటీ ఫ్రమ్ కోర్ట్ ప్రొసీడింగ్స్. అలాంటివి ప్రెసిడెంట్ గవర్నెన్స్ ఆ యొక్క కోర్ట్ యొక్క ప్రొసీడింగ్స్ని ఎంజాయ్ చేస్తారనమాట. అందుకని ఏమున్నాయంటే there is a system of checks and balances wherein there is a various organs impose checks on one another by certain provisions అంటున్నాడు. ఏవే ప్రొవిజన్స్ కనుక చూస్తాం ఇక్కడ. ఏం ప్రొవిజన్స్ ఉన్నాయంటే ద జ్యుడిషియరీ హ్యాస్ ద పవర్ ఆఫ్ జ్యుడిషియలీ రివ్యూ. అవునా కదా, వాళ్ళకి జ్యుడిషియల్గా రివ్యూ చేయడానికి హక్కులు ఉన్నాయా లేదా, దేనిపైన హక్కులు ఉన్నాయి, ఏమైతే వాళ్ళు యాక్షన్స్ చేస్తారు ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. ఇప్పుడు లెజిస్లేచర్లో ఏదైనా సమ్ మిస్టేక్స్ జరగచ్చు, రాంగ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ లా జరగచ్చు. అప్పుడు
జ్యుడిషియరీకి వాళ్ళకి హక్కు ఉందా లేదా ప్రశ్నించడానికి కంపల్సరీ అప్పుడు మినిస్టర్స్, ఎగ్జిక్యూటివ్లు ఎవరు ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు. అప్పుడు వాళ్ళ పైన హక్కు ఉంటుందా లేదా? అందుకని ఏం ప్రొవిజన్స్ ఉన్నాయంటే, అంటే ఇక్కడ ఏమిటంటే దెర్ ఇస్ ఎ సిస్టమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటున్నా నేను. అంటే చెక్ అంటే రివ్యూ చేసుకుంటూ ఉంటుంది, బ్యాలెన్స్ కూడా చేసుకుంటూ ఉంటుంది. దేనిపైన? వేరియస్ ఆర్గాన్స్, అంటే 3 ఆర్గాన్స్కి సంబంధించి. అది ఏం చేస్తుంది, ఏం ఇంపోజ్ చేస్తుందంటే అప్పుడప్పుడు చెక్స్ చేస్తుంది. అంటే ఇప్పుడు మానిటరింగ్ అనమాట. ఇప్పుడు మనము ఏదైనా పెట్టుకొని కంటిన్యూస్గా మానిటరింగ్ చేయకపోతే, ప్రాపర్గా కంటిన్యూస్గా కంట్రోల్ చేయకపోతే ఏమొస్తుంది, మనము యాక్టివిటీస్ని ఒక అడ్మినిస్ట్రేషన్ని, ఒక గవర్నమెంట్ని ప్రాపర్గా మేనేజ్ చేయలేము. అందుకని అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే చెక్స్ చేసుకుంటూ ఉంటుంది, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. అందుకని కొన్ని ప్రొవిజన్స్ అనమాట. అంటే మొట్టమొదటి ఏమంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుందన్నమాట. ఎవరు చేసే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ తప్పులు చేస్తే శిక్ష విధించడానికి జ్యుడిషియరీకి హక్కు ఉంటుంది. లెజిస్లేచర్లో ఏమైనా తప్పులు చేస్తే జ్యుడిషియరీ స్టేట్ బిల్స్ వాళ్ళపైన ఏమైనా స్టేట్మెంట్ పాస్ చేయడానికి హక్కు ఉంటుందన్నమాట. నెక్స్ట్, జ్యుడిషియరీ హ్యాస్ ద పవర్ టు స్ట్రైక్ డౌన్ ఎనీ లా పాస్డ్ బై ద లెజిస్లేచర్. ఇంకోటి, జ్యుడిషియరీకి పవర్ ఉంటుందన్నమాట. ఏదైనా లెజిస్లేచర్లో చేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటాయి. ఏదైనా అన్కాన్స్టిట్యూషనల్గా కానీ, ఆర్బిటర్గా కానీ, యాజ్ పర్ ఆర్టికల్ 13 ప్రకారం ఏదైనా ఫండమెంటల్ని రైట్ని వైలేట్ చేస్తే ఏమంటుందంటే, ఫండమెంటల్ రైట్స్ ఏ ఆర్టికల్ కిందంటే 12 to 35 ఫండమెంటల్ రైట్స్. మై డియర్ స్టూడెంట్స్, అగైన్ ఐఎమ్ రిమెంబరింగ్ యూ, ఫండమెంటల్ రైట్స్ దేంట్లో ఉంటుందంటే 12 to 35. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ దేని కిందకు వస్తుందంటే 36 to 51 కిందకి వస్తుంది. ఫండమెంటల్ రైట్స్ కోర్టులో తప్పులు చేస్తే ఎన్ఫోర్సబుల్, అంటే వ్యాలిడ్. అదే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కోర్టులో అన్ఎన్ఫోర్సబుల్. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ది జ్యుడిషియరీ ఏదైనా లెజిస్లేచర్ ఏదైనా ఫండమెంటల్ రైట్స్ పాస్ చేస్తే జ్యుడిషియరీకి హక్కు ఉంటుందన్నమాట. ఇట్ కెన్ ఆల్సో డిక్లేర్ అన్కాన్స్టిట్యూషనల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆర్ అవాయిడెడ్. అంటే జ్యుడిషియరీ ఇంకేం చేయొచ్చు, ఏదైనా అన్కాన్స్టిట్యూషనల్ పరంగా చేస్తే, అంటే రాజ్యాంగాన్ని మిస్టేక్లు ఏమైనా రాంగ్గా చేస్తే యాక్షన్స్ తీసుకోవచ్చు. ఎవరు యాక్షన్స్ తీసుకోవచ్చు? కోర్టు వాళ్ళు యాక్షన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్, ద లెజిస్లేచర్ ఆల్సో రివ్యూ ద ఫంక్షన్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్. అంటే లెజిస్లేచర్ ఏం రివ్యూ చేయొచ్చు, ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుందో ఆ ఫంక్షన్స్ కూడా రివ్యూ చేసుకోవచ్చు. ఇంకా, ఆల్దో ద జ్యుడిషియరీ ఈస్ ఇండిపెండెంట్, ద జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ది ఎగ్జిక్యూటివ్. అవును, ఇది మాత్రము నిజమే. అవునా కదా? ఇప్పుడు జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్, ఎవరిపైన కానీ తప్పులు చేసి శిక్షలు వేయచ్చు. కాకపోతే అందులో ఉండే జడ్జెస్ని మాత్రం ఎవరు అపాయింట్ చేస్తారంటే ఎగ్జిక్యూటివ్ అపాయింట్ చేస్తారు. అవునా కదా? ఎగ్జిక్యూటివ్ అంటే మినిస్టర్సే కదా అక్కడ. నెక్స్ట్, ది లెజిస్లేచర్ కెన్ ఆల్సో ఆల్టర్ ద బేసిస్ ఆఫ్ ది జడ్జ్మెంట్ వైల్ అదరింగ్ టు ది కాన్స్టిట్యూషనల్ లిమిటేషన్. అవునా కదా? ఇప్పుడు లెజిస్లేచర్ అంటేనే అక్కడ ఏమి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది, లాస్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. అందుకని లెజిస్లేచర్కి ఏం రైట్స్ ఉన్నాయంటే కెన్ ఆల్సో ఆల్టర్, అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ యొక్క బేసిస్ ఆఫ్ ది జడ్జ్మెంట్ వైల్ అదరింగ్ టు ది కాన్స్టిట్యూషనల్ లిమిటేషన్ పరంగా ఏమైనా జరిగితే లెజిస్లేచర్ ఆల్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అండ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. దెర్ ఆర్ చీఫ్లీ 2 reasons why Constituent Assembly did not insert the separation of powers doctrinally explicitly in the Constitution అంటున్నాడు. అంటే ఏమిటంటే ఇక్కడ కొన్ని 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయట. ఎందుకు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ సపరేషన్ ఆఫ్ పవర్స్లో ఎందుకు ఇన్సర్ట్ కాలేదు, దాని యొక్క డాక్ట్రిన్ ఏమని ఇక్కడ ఎక్స్క్లూజివ్గా చూస్తామంటున్నాం. ఫస్ట్ వన్, ది ఫౌండింగ్ ఫాదర్స్ thought that it was too late to be inserting this principle of the constitution was already drafted. ఎందుకు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్లో ఎందుకు ఇన్సర్ట్ కాలేకపోయింది అంటే ఆల్రెడీ ఇది చాలా లేట్ అయింది. ఆల్రెడీ చేసేసరికి ఏమైపోయింది, కాన్స్టిట్యూషన్ అనేది ఇంప్లిమెంట్ అయిపోయింది. నెక్స్ట్, ఇండియా ఆల్సో అడాప్టెడ్ ద బ్రిటిష్ పార్లమెంటరీ. అవునా కదా? బ్రిటిష్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఉంటుంది, అన్ని మంది రిటర్న్ కాన్స్టిట్యూషన్ ప్లస్ లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ ప్లస్ అన్ని చోట్ల నుంచి మనము కాపీ చేయబడింది. యూకే నుంచి కొన్ని రూల్స్, యూఎస్ఎస్ఆర్ నుంచి కొన్ని రూల్స్, ఈ విధంగా. అంటే ఏమిటంటే ఇక్కడ అంటే ఒక మాటలో యూకేది కూడా కొన్ని తీసుకున్నామంటే అక్కడేమి
ఇది బ్రిటిష్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కూడా మనం తీసుకున్నామా లేదా? అందుకని సో దే థాట్ ఇట్ వాస్ బెటర్ టు అవాయిడ్ అడాప్టింగ్ ఏ కంప్లీట్ సపరేషన్ ఆఫ్ పవర్స్ డాక్ట్రిన్ లైక్ అమెరికన్ మోడల్. నెక్స్ట్ ఫైనల్లీ రిలేషన్షిప్ చూస్తాం. రిలేషన్షిప్ ఎవరి మధ్య? రిలేషన్షిప్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. ఈ విధంగా ఒక్కొక్కటి తెలుసుకుని పోదాం. ఏవేవి? ఈవెన్ దో ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ పవర్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, ద సిస్టమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఎన్షూర్ దట్ ఈచ్ వన్ కెన్ ఇంపోజ్ చెక్స్ ఆన్ అదర్స్. ఇప్పుడు మనము ఏమని చెప్పుకున్నాము? ఒక్కొక్కరికి తనిగా ఫంక్షన్స్ ఉన్నాయి, కాకపోతే అవి ఏం చేస్తున్నాయి? సిస్టమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేస్తుంది. అది మెయింటైన్ చేయడం వలన అన్ని పర్ఫెక్ట్గా ఉంది అని చెప్తున్నాడు. కాకపోతే దీని యొక్క రిలేషన్షిప్ ఏమని ఇక్కడ చూస్తాం. ద జ్యుడిషియరీ ఏం చేయొచ్చు? కొన్నిసార్లు అన్కాన్స్టిట్యూషనల్గా ఆర్బిటరీగా ఉండేది ఏం చేయొచ్చు? కొన్నిసార్లు దానికి రైట్స్ ఉంటాయి. ఇంకా ఏదన్నా అన్ప్రొటెస్టెడ్ అగెన్స్ట్ జ్యుడిషియల్ యాక్టివిజం ఉన్నట్టయితే ఏం చేయొచ్చు? వాటికి సర్టెన్ జడ్జిమెంట్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ జ్యుడిషియల్ యాక్టివిజం ఈజ్ సెట్ టు బి అగెన్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. అవునా కదా? జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఏమి? ఇది సపరేషన్ ఆఫ్ పవర్సా కాదా? ఇంకా దెర్ హ్యావ్ బీన్ ఇన్స్టెన్సెస్ వేర్ ద కోర్ట్స్ హ్యావ్ ఇష్యూడ్ లాస్ అండ్ పాలసీస్ త్రూ జడ్జిమెంట్స్. అవునా కదా? చాలా కోర్ట్స్ జ్యుడిషియరీ ఏం చేసింది? చాలా లాస్ అనేది ఇష్యూ చేసింది, పాలసీస్ ఇష్యూ చేసింది. ఏ విధంగా? జడ్జిమెంట్స్ పరంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ గైడ్లైన్స్ with the SC issued guidelines on sexual harassment అని ఒక జడ్జిమెంట్. నెక్స్ట్ ఇన్ 2010 SC డైరెక్టెడ్ ద గవర్నమెంట్ టు అండర్టేక్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. కొన్నిసార్లు ఆ విధంగా 2010లో SC ఏం చేసిందంటే డైరెక్ట్ చేసింది. అంటే సుప్రీంకోర్టు. అది SC అంటే ఏమిటంటే సుప్రీంకోర్టు అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ SC అంటే సుప్రీంకోర్టు. ఇప్పుడు విశాఖ గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. ఈ విధంగా ఇష్యూస్ జరిగినప్పుడు 2010లో కూడా ఒక సేమ్ ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ గ్రెయిన్స్ ఇచ్చేటప్పుడు ఈ బాధ్యత ఏదైనా సరే లెజిస్లేచర్లో పాస్ చేయాలి. కాకపోతే కొన్నిసార్లు వాటికి కూడా హక్కులు ఉంటాయి. నెక్స్ట్ ఇఫ్ ద జ్యుడిషియరీ ఓవర్ స్టెప్స్ ఇట్స్ మ్యాండేట్ అండ్ క్రాసెస్ ఓవర్ ద టెరిటరీ ఆర్ ద లెజిస్లేచర్ ఆర్ ద ఎగ్జిక్యూటివ్ ఇస్ కాల్డ్ జ్యుడిషియరీ ఓవర్ రీచ్ అని చెప్పు. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. ఇది ఏమని ఇక్కడ మనము చూస్తాం ఒకసారి. లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అని ఏమని ఇక్కడ మనం చూస్తాం. ది కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ఎగ్జిక్యూటివ్ branch of the state council of the minister shall be collectively responsible to the legislative Lok Sabha. This implies that the parliament should supervise the work of the government and hold it accountability for the actions. అంటే ఏమిటంటే కాన్స్టిట్యూషన్ను ఏం స్టేట్ చేస్తుంది? ఒక ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. దేనికోసము? ఒక స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కోసము. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ఉంటారు? వాళ్ళు కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్. దేనికి? లెజిస్లేచర్కి సంబంధించి. అవునా కదా? అంటే లెజిస్లేచర్ అంటే ఏమి? ఇక్కడ లోక్సభ అని మనం చెప్పుకుంటున్నాం. ఓకే, ఇది ఏమి ఇంప్లిమెంట్ చేస్తుంది? పార్లమెంట్ ఏం చేయాలంటే ఇక్కడ సూపర్వైజ్ చేయాలి. ఏం సూపర్వైజ్ చేయాలి? ఇక్కడ పార్లమెంట్ ఏం సూపర్వైజ్ చేయాలి? వర్క్ని సూపర్వైజ్ చేయాలి. దేనికి సంబంధించిన వర్క్? గవర్నమెంట్కి సంబంధించిన వర్క్. ఓకే, సూపర్వైజ్ చేస్తూ ఉంది. వాటిని ఏం చేసుకోవాలి? బాధ్యతగా వహించుకోవాలి. హోల్డ్ ఇట్ అకౌంటబుల్ ఫర్ ఇట్ యాక్షన్స్. నెక్స్ట్ ఇక్కడ ఏమని మనం ఒక పాయింట్స్లో తెలుసుకుందాం. In a parliamentary form of government, the executive is not separated from the legislature in that members of council of ministers are the members of legislature అంటున్నాడు. అంటే ఏమిటంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకున్నాము ప్రీవియస్ దాంట్లో? వీళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు, వీళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు, వాళ్ళ పవర్స్ వేరు, వీళ్ళ పవర్స్ వేరు అంటున్నాం. కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడు? ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్ అనేది సపరేట్. ఇప్పుడు నేను స్టార్టింగ్లో మీకు ఏం చెప్పినాను? ఫస్ట్ ఇన్స్టెన్స్లో కొన్నిసార్లు ఈ 3 బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్ ఏమవుతుంది? దాని యొక్క స్కోపు కొన్నిసార్లు సమ్టైమ్స్ మీట్ అవుతాయన్నాయా అవునా లేదా? అదే ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు లెజిస్లేచర్లో ఉండే మెంబర్సే కదా ఎగ్జిక్యూటివ్లో కూడా ఉండేది. అవునా కదా? ఎగ్జిక్యూటివ్లో ఎవరు ఉన్నారు? మినిస్టర్స్ ఉన్నారు. అప్పుడు లెజిస్లేటివ్లో కూడా ఎవరు ఉన్నారు? ఇక్కడ మినిస్టర్సా కదా? అప్పుడు వీళ్ళకి లింక్ ఉందా లేదా? అదే వీడు చెప్తున్నాడు. నెక్స్ట్ ద ఎగ్జిక్యూటివ్ లాస్ పవర్ వెన్ ఇట్ లాసెస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది లెజిస్లేచర్. కొన్నిసార్లు ఇప్పుడు లెజిస్లేచర్లోనే ఒక కాన్ఫిడెన్స్, ఒక పవర్ ప్రాపర్గా లేకపోతే అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది? అవునా కదా? అదే చెప్తున్నారు. ద ఎగ్జిక్యూటివ్ లాసెస్ పవర్ వెన్ ఇట్ లాసెస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది లెజిస్లేచర్. ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇస్ డిస్మిస్డ్ ఇఫ్ ద లాసెస్ లెజిస్లేచర్ కాన్ఫిడెన్స్ బిఫోర్ ఇట్స్ రెన్యూస్ పవర్. కొన్నిసార్లు ఇంకోటి ఏమిటంటే
ఎగ్జిక్యూటివ్లో దాని యొక్క అది ఎగ్జిక్యూటివ్ అనేది ఇది ఒక అడ్మినిస్ట్రేషన్, ఇది ఒక హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. కొన్నిసార్లు దీని యొక్క టెన్యూర్ అయిపోవచ్చు, దీని యొక్క డ్యూరేషన్ వాళ్ళ యొక్క టర్మ్ అయిపోవచ్చు, 5 ఇయర్స్ కానీ 6 ఇయర్స్ కానీ. రాజ్యసభ అయితే 6 ఇయర్స్, లోక్సభ అయితే 5 ఇయర్స్. అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది, అప్పుడు కూడా దీని యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ లాస్ అయినట్టా కదా. కాకపోతే సో దట్ ద లెజిస్లేటివ్ కంట్రోల్స్ ద ఎగ్జిక్యూటివ్ త్రూ ఏ ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ తెలుస్తుందంట. అంటే ద ఎగ్జిక్యూటివ్ కొన్నిసార్లు పవర్ అనేది పోగొట్టుకుంటే అప్పుడు లెజిస్లేచర్ ఏమవుతుంది, దాని యొక్క కాన్ఫిడెన్స్ అనేది పోగొట్టుకుంటుంది. కాకపోతే ఇంకా ఏమంటున్నాడు, ది ఎగ్జిక్యూటివ్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ ఏమవుతారు, డిస్మిస్ అవుతారు. ఎప్పుడు డిస్మిస్ అవుతారంటే ఇఫ్ ఇట్ లోసెస్ ద లెజిస్లేచర్ కాన్ఫిడెన్స్ బిఫోర్ ఇట్స్ టెన్యూర్స్ ఓవర్. అంటే ఇప్పుడు 5 ఇయర్స్ వాళ్ళ యొక్క టెన్యూర్, అవునా. లోక్సభలో యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీలో వాళ్ళ యొక్క టెన్యూర్ 5 ఇయర్స్, అవునా. కొన్నిసార్లు ఈ 5 ఇయర్స్ కాకముందే వీళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ కోల్పోతే, వీళ్ళ యొక్క పవర్ని కోల్పోతే అప్పుడు ఆటోమేటిక్గా ఎగ్జిక్యూటివ్ కూడా తన యొక్క పవర్ని పోగొట్టుకునేట్టే కదా. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ దాని యొక్క పవర్ని పోగొట్టుకునేటట్టే కదా. అందుకని వీడు చెప్తున్నాడు బిఫోర్ ఇట్ టెన్యూర్ ఇస్ ఓవర్. అందుకని కొన్నిసార్లు ఏమంటున్నాడు, సో ద లెజిస్లేచర్ కంట్రోల్స్. సో అందుకని లెజిస్లేచర్ ఏం కంట్రోల్ చేస్తుందంటే ఎగ్జిక్యూటివ్ని కంట్రోల్ చేస్తుంది. ఏ రూపంలో కంట్రోల్ చేస్తుంది? ఇప్పుడు ఎందుకు ఈ విధంగా నేను చెప్తున్నానంటే, ఇప్పుడు అది సపరేటు ఇది సపరేట్ అని మనం చెప్పుకున్నాం. కాకపోతే కొన్నిసార్లు మీట్ అవుతాయని మనం చెప్పుకున్నాం. అదే ఇప్పుడు సపరేట్గా ఉండడం వలన ఎగ్జిక్యూటివ్ సపరేటు, లెజిస్లేచర్ సపరేట్ ఉండడం వలన ఏది కోల్పోయినా ఏమవుతుందంటే ఇది డిక్రీజ్ అయిపోయిందంటే ఇది కూడా డిక్రీజ్ అయిపోతుంది. అందుకని ఈ విధంగా ఉండకూడదు అని చెప్పేసి ఈ విధంగా ఒకే విధంగా ఇప్పుడు మనం నేర్చుకుంటా ఉండేది ఏమి, రిలేషన్షిప్ కదా. అందుకని అలా ఉండకూడదంటే సో దట్ ద లెజిస్లేటివ్ కంట్రోల్ ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూటివ్ని త్రూ ఏ ఓట్ ఆఫ్ నాన్ కాన్ఫిడెన్స్ పరంగా ఉంటుందన్నమాట. అప్పుడు బ్యాలెన్స్గా ఉంటుంది. అదే దాని యొక్క రిలేషన్షిప్. నెక్స్ట్, ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ డిఫరెంట్. అవునా కదా. ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అండ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరు, ఇక్కడ ప్రెసిడెంట్. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఏమి, హెడ్ ఆఫ్ ది స్టేట్ చీఫ్ మినిస్టర్ కదా, ఎందుకు ప్రెసిడెంట్ అని. ఇక్కడ మెయిన్ ఏమిటంటే మీకు ఇది మాత్రం మై డియర్ స్టూడెంట్స్ నోట్ చేసుకోండి. ఇది ఒక స్టార్ మార్క్ పెడుతున్నాను ఈ పాయింట్కి. ఎందుకంటే ఇది వచ్చి కంపల్సరీ క్వశ్చన్, చాలాసార్లు మీకు అడిగి ఉండాడు. హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ విధంగా, నెట్ టు సెట్ ఈ విధంగా కాంపిటేటివ్స్లో అడిగి ఉండాడు. సివిక్స్లో పేపర్ 1లో హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరు డిఫరెంట్. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే ఎవరంటే ప్రైమ్ మినిస్టరు, హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరంటే ప్రెసిడెంట్ అనమాట. నెక్స్ట్, ది పార్లమెంట్ మేక్స్ లాస్ ఇన్ జనరల్ బ్రాడ్ టర్మ్స్ అండ్ డెలిగేట్స్ ద పవర్ టు ది ఎగ్జిక్యూటివ్ టు ఫార్ములేట్ డీటెయిల్ పాలసీ అండ్ ఇంప్లిమెంట్ దెమ్. ఇది పార్లమెంట్ ఏం చేస్తుంది, లాస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. అవునా కదా. ఇంప్లిమెంట్ చేసి ఏం చేస్తుంది, డెలిగేట్ చేస్తుంది. ఏ విధంగా లా ఇంప్లిమెంట్ చేస్తుంది, మైనర్గా కాకుండా బ్రాడ్ టర్మ్స్లో డెలిగేట్ అది జనరల్గా లా అనేది మేక్ చేసినాక ఏం చేస్తుందంటే పవర్స్ని ఇష్యూ చేస్తుంది, అంటే డెలిగేట్ చేస్తుంది. డెలిగేట్స్ ద పవర్స్ ఎవరికి, ఎగ్జిక్యూటివ్కి అంటే మినిస్టర్స్కి. ఏ విధంగా ఎగ్జిక్యూటివ్కి ఈ పవర్స్ని ఇష్యూ చేస్తుంది, ఎందుకోసం అంటే టు ఫార్ములేట్ డీటెయిల్ పాలసీ అండ్ ఇంప్లిమెంట్ దెమ్. అవునా కదా. ఇప్పుడు లెజిస్లేచర్లో ఏం చెప్తాము, లాస్ని ఎనాక్ట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, లాస్ని ఎనాక్ట్ చేస్తారు. ఎవరు ఇంప్లిమెంట్ చేసేది, ఎగ్జిక్యూటివ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. అందుకని ఇక్కడ ఏమిటంటే ది పార్లమెంటు వాళ్ళు చేసిన బిల్స్ని డెలిగేట్ చేస్తారనమాట. అంటే బాధ్యతల్ని ఒక్కొక్కరికి ఇస్తారనమాట. అప్పుడు వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ యొక్క పవర్స్ ఏం చేస్తారు, వాళ్ళ యొక్క బాధ్యత ఏమి, డీటెయిల్ పాలసీని ఫార్ములేట్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్, ఇన్ ఏ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ద ఎగ్జిక్యూటివ్ ఈస్ నాట్ అకౌంటబుల్ టు ది లెజిస్లేచర్. ఎందుకు అంటున్నాడు అంటే వన్ పర్సన్ ఈస్ హెడ్స్ ఆఫ్ ద బోత్ ద స్టేట్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్. ఏ మినిస్టర్ నీడ్ నాట్ టు బి ఫ్రమ్ ద లెజిస్లేచర్. కొన్నిసార్లు అంటే గవర్నర్ పరిపాలన ఈ విధంగా మనం చెప్తా ఉంటాం కదా, రాష్ట్రపతి పరిపాలన. అలాంటి సిచ్యువేషన్స్లో అప్పుడు అక్కడ గవర్నమెంట్ ఉండదు, అప్పుడు రాష్ట్రపతి పరిపాలన ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ మీకు గమనించుంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో కేవలం వాడితే రూల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అలా ఇన్ కేసెస్లో ఇక్కడ కూడా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ నాట్ అకౌంటబుల్ దేనికి, లెజిస్లేచర్. ఎందుకు కారణం అంటే ఒకే పర్సన్ కనుక ఉన్నట్టయితే
ఇప్పుడు హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరు? ప్రెసిడెంట్. ఇక్కడ వీడు వేరే పర్సన్, ఇక్కడ వీడు వేరే పర్సన్. వీళ్ళిద్దరూ కనుక ఒకటే వన్ పర్సన్ ఏముంటే అక్కడ ఏమిటంటే కొన్నిసార్లు వాడు లెజిస్లేచర్కి బాధ్యత వహించడానికి, ఎందుకంటే లెజిస్లేచర్లో నార్మల్గా వీళ్ళు మినిస్టర్స్ ఈ విధంగా ఉంటారు. ఇప్పుడు రాష్ట్రపతి పరిపాలనలో మనకి ఎటువంటి అసెంబ్లీలో ఏం చేస్తూ ఉంటారు, జనరల్గా డిస్కషన్ జరుగుతుంటాయి, లాస్ అనేది కొత్తగా ఫ్రేమ్ వర్క్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రపతి పరిపాలన కాబట్టి ఏమి లెజిస్లేచర్లో ఏం జరుగుతూ ఉంటాయి, ఏమి జరగదు కదా. ఒకవేళ ఇద్దరు ఒకేటి ఉంటే అటువంటిప్పుడు లెజిస్లేచర్కి ఈ యొక్క ఇప్పుడు థింక్ దట్ రామ్నాథ్ కోవింద్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా. ఎస్ ఆర్ నో? నౌ ఇక్కడ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఉన్నాడు, ఇక్కడ మోడీ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి బదులు కేవలం రామ్నాథ్ కోవిందే మెయింటైన్ చేస్తున్నాడంటే అప్పుడు వీడికి ఏమి లెజిస్లేచర్కి బాధ్యత కాదు. ఎందుకంటే ఆల్రెడీ మోడీ వచ్చి లెజిస్లేచర్కి బాధ్యత వహించి ఉంటాడు. అందుకని వీడు ఒక్కడే ఉండడం వలన వాడు అకౌంటబుల్ కాదనమాట. అందుకని వన్ పర్సన్ ఈస్ హెడ్ ఆఫ్ ది బోత్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్. ఏ మినిస్టర్ నీడ్ నాట్ టు బి ఫ్రమ్ ద లెజిస్లేచర్. నెక్స్ట్ ఫైనల్గా ఇంకోటి ఏమిటంటే ఎవరి మధ్య రిలేషన్షిప్? ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. దేర్ ఆర్ సెవరల్ ప్రొవిజన్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ దట్ మేక్స్ జ్యుడిషియరీ ఇండిపెండెంట్. అవునా కదా, చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దేంట్లో మన రాజ్యాంగంలో. అదేం చేస్తుంది, మన యొక్క జ్యుడిషియరీని డిపెండెంట్ కాకుండా ఆధారపడకుండా ఇండిపెండెంట్గా ఉండేలా చూస్తుంది. ఎందుకు అంటే దిస్ ఈజ్ బికాస్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఫర్ ఎ డెమోక్రసీ టు రిమైన్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్. ఎందుకంటే మన యొక్క డెమోక్రసీని కాపాడుకోవడానికి, ఎఫిషియెంట్గా ఉండడానికి, ఎఫెక్టివ్గా ఉండడానికి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి మన యొక్క రాజ్యాంగంలో. తద్వారా ఏమవుతుంది, మన యొక్క జ్యుడిషియరీ ఎవరిపైన ఆధారపడకుండా, ఎవరు సింగిల్ కానీ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కానీ పవర్స్ లేకుండా వాళ్ళ చేతిలో ఉండేటట్టు చూస్తుంది అనమాట. ద జ్యుడిషియరీ మస్ట్ బి ఇండిపెండెంట్. ఎందుకంటే మనది డెమోక్రసీ కదా, అందుకని ఇంకోటి ద జ్యుడిషియరీ మస్ట్ బి ఇండిపెండెంట్. ది జ్యుడిషియరీ సెట్ టు బి ది గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇంకోటి ఏమి ఇక్కడ జ్యుడిషియరీ అనేది ఏమి ఇక్కడ గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఒక వాచ్ డాగ్ లాగా. ఎవరికి? రాజ్యాంగానికి. ఎందుకంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత జ్యుడిషియరీది. ఏమన్నా రాజ్యాంగంలో ఏమన్నా తప్పులు చేస్తే ఏం చేస్తుంది జ్యుడిషియరీ? వాళ్ళకి ఫైన్స్ చేస్తుంది, పెనాల్టీస్ ఇస్తుంది, పనిష్ అనేది చేస్తుంది. ఇఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆల్సో బికమ్స్ అ జ్యుడిషియరీ పవర్ దట్ సార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ టెన్స్ టు బికమ్ అప్రెసివ్. కొన్నిసార్లు అప్రెసివ్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్, హౌఎవర్ దెర్ ఆర్ సమ్ జ్యుడిషియల్ ఫంక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ద ఎగ్జిక్యూటివ్ యాజ్ వెల్ యాజ్. ఏవి అంటే ఇక్కడ మనం ఏమన్నాము, జ్యుడిషియరీ వచ్చి సపరేట్ పవర్స్ రాజ్యాంగాన్ని కాపాడుతుంది. కాకపోతే మనం ఇక్కడ నేర్చుకుంటా ఉండేదేమి, రిలేషన్షిప్ అనేది నేర్చుకుంటున్నాం ఎవరి మధ్య? ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. అందుకని ఇక్కడ ప్రొవిజన్స్ ఏమంటే ది అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆర్ మేడ్ బై ది ఎగ్జిక్యూటివ్. అవునా కదా, ఇప్పుడు జ్యుడిషియరీ ఏం చేస్తుంది, ఒకవేళ ఎగ్జిక్యూటివ్ తప్పులు చేసి ఏం చేస్తుంది, పనిష్ చేస్తుంది. కాకపోతే నేను చెప్పుకున్నట్టు ముందుగా అందులో జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ఎగ్జిక్యూటివ్నా కదా. ఎగ్జిక్యూటివ్లో ఎవరు ఉంటారు? మినిస్టర్స్ ఉంటారు. అవునా కదా, వీళ్ళకి ఏముంటాయి? పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏమిటంటే ది ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ ఆల్సో ఎంజాయ్ ద పవర్ టు పార్డన్ అండ్ రిప్రైవ్ ఎక్సెట్రా. దేర్ ఆర్ డైరెక్ట్లీ జ్యుడిషియల్ ఫంక్షన్స్ అంటున్నాడు. కొన్నిసార్లు వాళ్ళు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, అండర్ ద సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అడ్జుడిషికేషన్ ద ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ ఏముంటాయంటే వాళ్ళకి పవర్ ఉంటాయి. ఏం పవరు? వినడానికి, ఇంకా డిసైడ్ చేసుకోవడానికి. కేసెస్, దేంట్లో ఇన్వాల్వ్ అయిన కేసెస్? పర్టికులర్ ఫీల్డ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ అని చెప్తున్నాడు. నెక్స్ట్, ది జ్యుడిషియరీ ఆల్సో పర్ఫార్మ్ సమ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్. అవునా కదా, అదే ఇప్పుడు మనం నేర్చుకున్నది. ఇట్ కెన్ రివ్యూ ద యాక్షన్స్. కాకపోతే ఏం చేస్తుంది, ఇది యాక్షన్స్ని రివ్యూ చేస్తుంది. దేనికి సంబంధించిన యాక్షన్స్ని? ఎగ్జిక్యూటివ్ రివ్యూ చేసిన యాక్షన్స్ ఎవరు రివ్యూ చేస్తారంటే జ్యుడిషియరీ రివ్యూ చేస్తుంది. ఒకవేళ ఏమైనా ఉన్నట్టయితే అదేం చేస్తుంది, వాయిడ్గా డిక్లేర్ చేస్తుంది, ఫౌండ్ అన్కాన్స్టిట్యూషనల్. కాకపోతే ఏదేమైనా సరే జ్యుడిషియరీ రైట్ ఉంటే రైటు, రాంగ్ ఉంటే రాంగ్. ఒకవేళ వాయిడ్ అంటే వ్యాలిడ్ ఆపోజిట్ అనమాట. వ్యాలిడ్ ఆపోజిట్ అంటే వాయిడ్ అంటాం. మనం లా ప్రకారం ఏమిటంటే
వాయిడ్ అంటే చల్లదు అనమాట. ఒకవేళ కేసు న్యాయంగా చట్టపరంగా ఉంటే అది ఏమవుతుంది, వ్యాలిడ్ అవుతుంది. అది ఎవరైనా సరే ఎగ్జిక్యూటివ్ చేసినా లెజిస్లేటివ్ చేసినా జ్యుడిషియరీ తన యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎగ్జిక్యూట్ ప్రాపర్గా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఒక ఇండిపెండెంట్ బాడీ అనమాట. అందుకని అప్పటికప్పుడు జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది కొన్నిసార్లు యాక్షన్స్ అనేది రివ్యూ చేస్తుంది ఎగ్జిక్యూటివ్ అండ్ డిక్లేర్ దెమ్ వాయిడ్. ఎప్పుడు డిక్లేర్ చేస్తుంది వాయిడ్? ఒకవేళ ప్రాపర్గా అన్కాన్స్టిట్యూషనల్గా ఉంటే అది రివ్యూ చేస్తుంది అనమాట. అదే ఇక్కడ 3 స్టేట్స్ ఆఫ్ క్యాపిటల్ అంటున్నాం మనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.